దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుచుండే అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకమును తెంపివేసి తిని. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. చూడండి ప్రియాతిప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గొప్ప చక్కటి వాక్య సందేశ మాటను దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నీ యొక్క బంధకాలను తెంపివేశాను. ఎప్పటి నుండి అంటే పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి, నీ మీద ఏదైతే కాడి మోపబడిందో ఆ కాడిని నేను విరగొట్టుతాను. అంత మాత్రమే కాదు, నీకున్న బంధకాలు ఏతున్నాయో బంధించబడిన నీ బంధకాల నుంచి నీవు విడుదల పొందుకుంటావు. వాటిని నేను తెంపివేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును. దేవుడు చెప్తున్న మాట, మీ బంధకమును తెంపివేసినాను. ఎంత చక్కటి మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. మీ బంధకాలను దేవుడు తెంపి ఉన్నాడు. ఆహా, నిజంగా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఏ రకమైనటువంటి బంధకాల చేత నువ్వు బంధింపబడి ఉన్నావో ఆ బంధకాలను దేవుడు తప్పక తెంపివేసేవాడు. తెంపడం అంటే అర్థం, అది త్రాడైనా కావాలి, లేదా సంకెళ్ళు, గొలుసు లాంటిదైనా కావాలి. దాన్ని దేన్నైనా ఆ దేవుడు ఫెర్రగొడతాడు, దాన్ని పగలగొడతాడు. ఇత్తడి తలుపులు, ఇనుప గడియల్నే దేవుడు పగలగొట్టిన దేవుడు నీకున్న బంధకాలను తెంపివేయలేడా? తెంపివేయంటే తెగిపోయేలా అంటే ఆ బంధకాన్ని బట్టి నీ స్థితి ఎంతో భారభరితంగా ఉన్నది. అది తెగిపోయింది, ఒక కనెక్షన్ తెగిపోయింది అనుకోండి, ఇక నీలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది. అది తెంపేది ఎవరు అంటే దేవుడే నీకున్న బంధకాలను తెంపుతాడు. నువ్వు ఎంతగానో ప్రయత్నం చేస్తుండొచ్చు, నేను ఈ బంధకాలను విడుదల పొందుకోవాలి, ఈ సమస్య విడుదల పొందుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నో యూజ్, ఫలితం లేకుండా పోయింది. ఇంకా చెప్తున్నాడు దేవుడు అంటే పూర్వకాలం, ఇప్పటి నుంచి కాదు, ఈరోజు నిన్న మొన్న ఉన్నవని కాదు బిడా, పూర్వకాలము నుండి, ఎప్పటి నుండో ఉన్నటువంటి వాటిని నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసింది. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నేను శాపంతో ఉన్నాను, ఈరోజు నేను బాధల్లో ఉన్నాను, ఈరోజు కష్టంలో ఉన్నాను, నేను బంధించబడిన స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్నమాట ఏంటంటే, ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలం నుండి ఉన్నటువంటి నీ కాడి మ్రాను మ్రోకులను, నీకున్న బంధకాలను తెంపివేస్తాను, విరగొట్టేస్తాను. ఏ కాడితో ఉన్నావు? అప్పులనే కాడిలో ఉన్నావా? అనారోగ్యమైన కాడితో ఉన్నావా? ఏ రకమైన బంధకాలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఎవరు విడదీయలేని, ఎవరు కూల్చలేని, ఎవరు తెగిపోయేలాగా చేయలేని బంధకాలతో నువ్వు బాధపడుతున్నప్పటికీ నా దేవుడు చెప్తున్నాడు ఈరోజు చక్కటి మాట, నీ బంధకాలు తెగిపోతున్నాయి, నీ శాపము తెగిపోతుంది, నీ పాపము నేను కొట్టివేస్తాను, నీ రోగాన్ని తొలగింపజేస్తాను, నీకున్న ఆర్థిక ఇబ్బందిని తొలగింపజేస్తాను. ఓ చక్కటి మాట యిర్మీయా 2:20 దేవుడు తెలియపరుస్తున్న రోజు నీకు ఆయన నీ బంధకాలు తెంపి ఉన్నాడు. తెంపి ఉన్నాడు ఆల్రెడీ. అది బ్రోకెన్ అయిపోయింది. ఏదైతే నువ్వు ఆశీర్వాదం రాకుండా అడ్డుపడుతుంది దాన్ని దీన్ని తెంపివేశాను. ఆశీర్వాదం ఇక్కడి నుంచి నీ దగ్గర రాబోదు. అడ్డుకట్టగా ఏదైతే వేశాడో సాతాను, దాన్ని నేను తొలగింపజేస్తాను అంటున్నాడు దేవుడు. తొలగింప చేశాడు కూడా. ధైర్యంగా ఉండు, బాధపడకు, స్థిరధైర్యం కలిగి ఉండు. చంచలత్వం కలిగి అటు ఇటు వ్యావరింగ్ లాగా తరంగాల వలె మనస్సును అటు ఇటు పోనివ్వకూడదు. దేవుడు మాటిస్తే అది తప్పదు, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నువ్వు ఫ్రీ అయిపోతావు. దేవుడిని మొత్తం సెట్ చేస్తాడు, మొత్తం ఫ్రీగా నీకన్నా మొత్తం అంతా కూడా స్వాతంత్రాన్ని దేవుడిచ్చి నేను బలపరచబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి మాట ఉంటున్నా కానీ నీ జీవితంలో ఏ కష్టం ఉంది, ఏ సమస్య, ఏ బాధ ఉంది, ఎటువంటిది అయినా కానీ ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతూ నేను నీకున్నాను బిడ్డ అని చెప్తున్నాడు కదా. అదేవిధంగా ఈ రోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న బంధకాలను తెంపివేస్తాను, నీ రోగాలను తొలగింపజేస్తాను. ఏ పోరాటంతో ఉన్నావు? కొంచెం చెప్పుకోవాలని బాధ వేదన ఉంటుందండి. ఎవరికి చెప్పుకోవాలని మానసికంగా కొరిగిపోతూ ఉంటారు. రకరకాల సమస్యలు, అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, జాబ్ లేకపోవడాన్ని బట్టి కావచ్చు, ఆర్థిక ఇబ్బందిని బట్టి కావచ్చు, కుటుంబ పరిస్థితిని బట్టి కావచ్చు, భార్య భర్త సమాధానం లేకపోవడం బట్టి కావచ్చు, పిల్లల చదువులు బట్టి కావచ్చు, పిల్లలకు ఉన్నతమైన స్థాయి లేకపోవడాన్ని బట్టి కావచ్చు, ఈ బంధకాలు ఏంటి, ఈ స్థితి ఏంటి అని అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకున్న బంధకాలను నేను ఈరోజు తెంపివేసి ఉన్నాను. ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది, కానీ తెలియపరుస్తున్నాను.
నమ్ము, విశ్వసించు. దేవుడు ఈ యొక్క మాటలను నీ జీవితాన్ని నెరవేర్చును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుల వందనాలు. ఈరోజు మీరు మాకు తెలివిచ్చిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కాడి విరగ్గొట్టి ఉన్నాను, నీ బంధకాలు తెంపి ఉన్నాను అంటున్నావు. మా మీద ఉన్న ప్రతి కాడి, అనారోగ్యము, అప్పులు, సమస్యలు, ప్రతి నైనా ఈ ఇబ్బంది, గొడవలు, ఇవన్నీ బంధకాలను తెగిపోవును కాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయమందు, ఈ దినమంతా ఈ వాక్యం నమ్మి సూచిస్తుండగా మా జీవితంలో ఎన్నడూ మేము బంధించబడిన స్థితిలో లేకుండా ఫ్రీ అవటకు, సంతోషంగా జీవించే సహాయం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.